5 years క్రితం మేము డైరెక్టర్స్ డే అనేది ఒకటి అనౌన్స్, అందరికీ ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, వ్యాలెన్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది, మన డైరెక్టర్స్ కంటే ఒక డే ఉండాలి కదా అని మేము ఆలోచనలోంచి వచ్చిందే ఇది. తెలుగు ఫిలిం డైరెక్టర్స్కి వచ్చిన ఆలోచన ఇది. ప్రపంచంలో ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్స్ ఆలోచించాలా లేదు వాళ్ళ. మేము ఆలోచించాం. అది ఏ రోజైతే బాగుంటుంది అనుకున్నప్పుడు వరల్డ్ రికార్డ్ సాధించిన దాసనారాయణరావు గారు, అలాగే ఆయన వరల్డ్ రికార్డ్ ఆయన చేసిన సినిమాలు ప్రపంచంలో ఏ దర్శకుడు చేయలేదు. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. దాసనారాయణరావు గారి జయంతి కాదు ఇంకా అది, మాకు డైరెక్టర్స్ డేనే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యున్నత పదవిని రాష్ట్రపతిగా ఉన్న ఒక టీచర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించాడు కాబట్టి September 5th ఎలా టీచర్స్ డే అయిపోయిందో, ఇప్పుడు దాసనారాయణరావు గారి జయంతి కాదు మాకు May 4th అనేది. ఆయన పుట్టినరోజుని మేము డైరెక్టర్స్ డేగా మార్చేసాం దాన్ని. సో డైరెక్టర్స్ డేగానే మేము సెలబ్రేట్ చేస్తాం. మిడ్ డే మీల్ ఏంటండి అసలు? ఎట్లా మీరు దాని తాలూకు స్కీమింగ్ ఏంటి? అది యాక్చువల్గా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు అంటే కృష్ణానగర్ చుట్టుపక్కల, మోతీనగర్ చుట్టుపక్కల, మణికొండ చుట్టుపక్కల మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని మేము అంచనాకు వచ్చాం. ఆ 3 చోట్ల 3 మెస్లు మాట్లాడాం. మా డైరెక్టర్ అసోసియేషన్ కార్డు తీసుకెళ్తాను, అక్కడ చూపిస్తే అక్కడ అతను ఫ్రీగా భోజనం చేయొచ్చు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా డైరెక్టర్స్ తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వెంటనే కూడా ఈ దర్శకులందరికీ వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలను చేపట్టి వాటిని పూర్తి చేసే దిశగా చాలా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్న ఈ సందర్భంలో అనుకోకుండా May 4th దగ్గర పడుతోంది. శతాధిక చిత్ర దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించిన అగ్రదర్శకుడు దర్శకరత్న దాసనారాయణరావు పుట్టినరోజు సందర్భంగా అదే రోజున డైరెక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలన్న దర్శకులందరూ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయానికి సంబంధించినంత వరకు ఆ రోజున May 4th డైరెక్టర్స్ డే అన్నది చాలా భారీ ఎత్తున జరగబోతోంది. దానికి సంబంధించి ఆ సందర్భంగా ఆ నేపథ్యంలో ఇప్పుడు హిట్ టీవీ వీరశంకర్ గారిని, అంటే దర్శకుల సంఘ తాజా అధ్యక్షుడు వీరశంకర్ గారిని, ఆయన అనేక సూపర్ హిట్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారితో గుడుంబ శంకర్, వెన్నెట్ల ఆడపిల్ల సినిమాని, హలో ఐ లవ్ యూ, ఇలాంటి సినిమాలు చాలా చేశారండి. కన్నడంలో కూడా చాలా మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ సాధించిన డైరెక్టర్ ఆయన. అండ్ ఆయనకు కూడా దర్శకరత్న దాసనారాయణరావుతో చాలా గొప్ప అనుబంధం ఉంది. అండ్ ఈ రోజున ఈయన చేయబోతున్న బృహత్తరమైన కార్యక్రమాలు, చేపట్టబోతున్న గురుతరమైన బాధ్యతలకు సంబంధించినంత వరకు ఆయన అందరూ అభినందనలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపే ఇంటర్వ్యూ విశేషాలు మీరు కూడా పంచుకోండి. సార్ నమస్తే. నమస్కారాలు. నమస్తే. దీర్ఘమైన ఉపోద్ఘాతం. లేకపోతే ఇప్పుడేదో సామె చెప్పినట్టు కట్టి కొట్టే అన్నట్టుగా ఉంటే అది కరెక్ట్ కాదు. మీరేంటో తెలియాలి, ఈ డైరెక్టర్స్ డే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ అవుతున్నది అనుకోండి, మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర్ సినిమా రిలీజ్ అనుకోండి, దాని గురించి ఇంట్రడక్షన్స్ ఏమన్నా. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ డే ఏంటి, దర్శకరత్న దాసనారాయణరావుకి దానికి సంబంధం ఏంటి, అసలు మిమ్మల్ని మేము ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాం, అసలు మీరెవరు, ఇవన్నీ 4 మాటలు చెప్తే మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఎడిటింగ్ చేయడానికి వీలు లేకుండా ఉంది మీరు చెప్పింది. అదే మీరు ఇప్పుడు ప్రస్తుతం అంటే చాలా బాధ్యతల్ని ఇవన్నీ మీరు అంటే డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏవేవి లేవో, ఏవేవి లేని కారణంగా డైరెక్టర్స్ చాలా మంది వర్క్ లేని వాళ్ళు సఫర్ అయ్యారు, అవన్నీ చూసిన వాటి తాలూకు పరిణామాలు అండి మీరు తీసుకుని. నేనే కదా, చాలా మంది విట్నెస్ చేశారు అవన్నీ. కాకపోతే అప్పట్లో అసోసియేషన్ ఇంత ప్లాట్ఫామ్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కాలా ఇది. ఇప్పుడు మా డైరెక్టర్స్ ఇంచుమించు స్టార్స్ తో పోటీ పడుతూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సో 100 crores, 120 crores, 50 crores, 20 crores ఇలాగ చాలా మంది. అదొకటే కాకుండా పాన్ ఇండియా లెవెల్కి మన సినిమాని తీసుకెళ్లారు. వరల్డ్ వైడ్ ఆస్కార్ అవార్డు వచ్చే రేంజ్ తీసుకెళ్లారు. రాజమౌళి గారు, జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు అసలు మనం వెళ్ళి మాట్లాడగలుగుతామా అనే దాంట్లో వాళ్లే అభినందించడానికి చూసాం. సో ఈ నేపథ్యంలో అసోసియేషన్ చాలా పూర్గా ఉంది. అసోసియేషన్ ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్లో ఒక లీడర్షిప్, నమ్మకం కలిగించే లీడర్షిప్ వస్తే, ఒక రైట్ కాజ్ కోసం పనిచేస్తే డెఫినెట్గా డైరెక్టర్లు అందరూ సపోర్ట్గా నిలబడతారు అనేది మేము చేసే కార్యక్రమాల్లో తేలింది మాకు. ఓకే. సో మీరు అన్నట్టుగా ఎప్పటి నుంచో మన క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు సక్సెస్ స్పీక్స్ కాబట్టి వాళ్ళు కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్స్ అయినా, క్రియేటివ్ టాలెంట్ ఉన్నా
కమర్షియల్ సక్సెస్ అనేది లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, అవును. మాకు 1800 మెంబర్స్ ఉన్న అసోసియేషన్, మాది వెల్ఫేర్ అసోసియేషన్. 1800లో డైరెక్టర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. 4 కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు అంతా కలిసే డైరెక్టర్స్. ఎందుకంటే వాళ్ళు కూడా వుడ్ బి డైరెక్టర్సే కదా. అంతేగా. సో ఈ 1800 మందిలో చాలా మంది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. మేము మొన్న మొత్తం ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారని 1800 మెంబర్స్లో చూస్తే 720 మెంబర్స్ ఉన్నారు. సో 720 మెంబర్స్కి ఇన్సూరెన్స్ చేద్దామా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేయాలి కదా, ఎందుకంటే బర్డెన్ మళ్ళీ బాధ్యతగా ఆ మెంబర్ మీద ఉంటుంది కదా అని ఈ 720 మెంబర్స్కి మేము ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేయబోతున్నాం. దీనికి మేము గెలిచిన రోజు రిజల్ట్ వచ్చిన రోజే February 11th ఆ రోజే బేబీ సినిమా తీసిన ఎస్కేఎన్, బన్నీవాసు, యువి క్రియేషన్స్ విక్రమ్ గారు వాళ్ళు ఆ రోజే 10 లక్షలు ఎస్కేఎన్, 6 లక్షలు బన్నీవాసు, 14 లక్షలు యువి క్రియేషన్, 30 లక్షలు మేము గెలిచిన మరుక్షణం అనౌన్స్ చేశారు. అంటే మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతున్నాం తెలిసి. సో ప్రొడ్యూసర్స్ ఇంకా మా డైరెక్టర్స్ వాళ్ళ మంది పొటెన్షియల్ ఉన్నాడు. ఎలాగో నేను చేసే కార్యక్రమాలకి వెనుదనగా వాళ్ళు వస్తారు. 100%. కానీ మేము చేసే కార్యక్రమం మా డైరెక్టర్లే కాకుండా బయట ప్రొడ్యూసర్లు కూడా రియాక్ట్ అయ్యి వచ్చారంటే వాళ్ళకి అసోసియేషన్ కి అసలు సంబంధం లేదు. నిర్మాతల మండలి వాళ్ళ బంధాలు ఉంటాయి, భార్యాభర్తల బంధం దర్శకుడు ప్రొడ్యూసర్ కి. కానీ వాళ్ళు ముందుకు వచ్చారు. అలా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈసారి టీంలోకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్లు వచ్చారు. వైస్ ప్రెసిడెంట్స్ గా సాయి రాజేష్, బేబీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సాయి రాజేష్, బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ విశ్వంభర్ అనే సినిమాతో చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్న వశిష్ఠ, అలాగే శ్రీరామాదిత్య, శైలేష్ కొలను, ఇలాంటి ఒక యంగ్ టీం వచ్చారు. ఆ యంగ్ టీం రావటం వల్ల వాళ్లకున్న పరపతి, వాళ్ళు వర్కౌట్ చేసిన విధానం వల్ల ప్రొడ్యూసర్లు ఫస్ట్ చారిటీ ఇచ్చారు. సో ఇలాగా అలాగే ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెంట్ కూడా చేసేది కూడా మనం ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇది ఒకటే కాదు, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే కాదు. చాలా మంది సినిమాలు లేకపోతే సినిమాలకి అవకాశం లేక 1800 మందికి ఎంప్లాయ్మెంట్ రావడం అంటే కష్టం. మాక్సిమం 600 మంది దాకా ఎంగేజ్గా ఉంటారు, మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారు. రొటేషన్ పత్రంలో రావాలని రూల్ కూడా లేదు. కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకే ట్యూన్ అయ్యి వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు. వీళ్ళకి ఇచ్చాం కదా ఇంకొక బ్యాచ్కి ఇద్దాం అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ట్యూన్ అయి ఉంటారు. వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అలవాటు పడి ఉంటారు. అది మనం తప్పు అట్లేం, అలవాటు పడిన క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి. సో ఇలాగా మీకు ఖాళీగా ఉండిపోయేవాళ్ళు, టాలెంట్ ఉండి విజన్ ఉండి కూడా ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కనీసం వాళ్ళ భోజనం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కొంతమంది. సో అవన్నీ దృష్టిలో ఉంచుకుని మిడ్ డే మీల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాం. మిడ్ డే మీల్ ఏంటండి అసలు? ఎట్లా మీరు దాని తాలూకు స్కీమింగ్ ఏంటి? అది యాక్చువల్గా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు అంటే కృష్ణానగర్ చుట్టుపక్కల, మోతీనగర్ చుట్టుపక్కల, మణికొండ చుట్టుపక్కల మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని మేము అంచనాకు వచ్చాం. ఆ 3 చోట్ల 3 మెస్లు మాట్లాడాం. మా డైరెక్టర్ అసోసియేషన్ కార్డు తీసుకెళ్తాను, అక్కడ చూపిస్తే అక్కడ అతను ఫ్రీగా భోజనం చేయొచ్చు. ఆ మెస్ల వాళ్ళు కూడా మాకు చాలా డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నారు పాపం. వాళ్ళు కూడా అర్థం చేసి మా చారిటీ తోటి వాళ్ళకున్న కొంత లాభాన్ని తగ్గించుకుని ఒకళ్ళే ఒక మెంబర్, మన మెంబర్కే భోజనం, మెంబర్కి భోజనం అది 100 మంది దాకా చేయొచ్చు రోజుకి, అలా అనుకున్నాం మనం. సో అది చాలా మానవీయ కోణంతో మాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి కాకుండా ఇది పెట్టామని తెలిసాక ఇతర విభాగాలు అయితే ఇతర క్రాఫ్ట్స్ ఏవైతున్నాయో వాళ్ళ నుంచి విపరీతమైన ఫోన్లు వచ్చినాయి నాకు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ, అబ్బా ఇది అదిరిపోయింది, అసలు ఎంత మంచి పని చేస్తున్నారని పేరు వచ్చింది. ఇది ఎవరి ఆలోచన అండి? ఇది అందరిదే, అందరూ విట్నెస్ చేసిందే. ఏమేమి చెయ్యాలి, ఏమి నీడ్ అనుకుని డిస్కషన్ వచ్చినప్పుడు మొత్తం కమిటీ అంతా ఇది చేద్దామని అది ప్యానల్ గా మేము నిలబడ్డప్పుడు అందరూ అనుకున్నది. ఒక ఆలోచన అయినా అందరికి సపోర్ట్ కావాలి కదా. ఎవరికి ముందు ఆలోచన వచ్చినా ఒక డిస్కషన్ జరిగి అందరూ ఇది మంచి పని చేద్దాం అనడం అనేది అందరూ ఆ టీమ్ స్పిరిట్ ఉండాలి కదా. అది అందరూ అనుకుని ఓకే అనుకున్నది. వెరీ నైస్. తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా మంది ఇప్పుడు 65 years నుంచి 90 years వరకు 200 మంది దాకా ఉన్నారు. మనకు వాళ్ళ స్థితిగతులు ఏంటో మనకు తెలియదు. చాలా మంది సింగిల్ పేరెంటింగ్ గా ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి వచ్చి పిల్లలు సెటిల్ అయ్యి
వీళ్ళ పేరెంట్స్ని చూసుకునే విధానం మంచి సంతోషకరమైన ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. కొందరు అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదన్నా మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏమన్నా మనం అలాట్ చేసి వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్ మనం చూసుకోవటమా, ఇలాంటిది కూడా మనం చేయాలనుకుంటున్నాం వచ్చే మన ఫండ్ని బట్టి, దీన్ని బట్టి. అందుకే ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాగా May 4th డైరెక్ట్స్ డేని మేము ప్లాన్ చేసాం. ఇప్పటి వరకు 5 years క్రితం మేము డైరెక్ట్స్ డే అనేది ఒకటి అనౌన్స్, అందరికీ ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, వ్యాలెన్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది, మన డైరెక్ట్స్ కంటే ఒక డే ఉండాలి కదా అని మేము ఆలోచనలోంచి వచ్చిందే ఇది. తెలుగు ఫిలిం డైరెక్టర్స్కి వచ్చిన ఆలోచన ఇది. ప్రపంచంలో ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్స్ ఆలోచించాలా లేదు వాళ్ళ. మేము ఆలోచించాం. అది ఏ రోజైతే బాగుంటుంది అనుకున్నప్పుడు వరల్డ్ రికార్డ్ సాధించిన దాసనారాయణరావు గారు, అలాగే ఆయన వరల్డ్ రికార్డ్ ఆయన చేసిన సినిమాలు ప్రపంచంలో ఏ దర్శకుడు చేయలేదు. అది ఒక్కటే కాదు, ఆయన డైరెక్టర్స్కి ఒక ప్రైడ్ తీసుకొచ్చారు. మూడోది, ఆయన అంత బిజీగా ఉండి 153 ఫిలిమ్స్ చేసి డైరెక్ట్ చేస్తూ పరిశ్రమలు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుండి వాటిని పరిష్కరించి ఒక అందరి వాళ్ళలాగా సినిమా ఫీల్డ్లో అన్ని విభాగాలు, నాట్ ఓన్లీ డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి, వేరే విభాగాల ఫెడరేషన్లు, ఎవరికి యాక్టర్స్కి ఎవరికి సంబంధించిన పెద్ద మనిషిలో కూర్చుని ఆయన ఆ సమస్యలను పరిష్కరించేవాడు. ఈ అన్నిటినీ క్రోడీకరించుకుని ఆయన పుట్టినరోజుని మనం డైరెక్ట్స్ డేగా అనౌన్స్ చేసుకుంటే బాగుంటుందని ఆ రోజు నుంచి దాసనారాయణరావు గారి జయంతి కాదు ఇంకా అది మాకు డైరెక్ట్స్ డేనే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యున్నత పదవిని రాష్ట్రపతిగా ఒక టీచర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించాడు కాబట్టి September 5th ఎలా టీచర్స్ డే అయిపోయిందో ఇప్పుడు దాసనారాయణరావు గారి జయంతి కాదు మాకు May 4th అనేది. ఆయన పుట్టినరోజుని మేము డైరెక్ట్స్ డేగా మార్చేసాం దాన్ని. సో డైరెక్ట్స్ డేగానే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. వెరీ నైస్, వెరీ నైస్. బట్ ఆయన ఐడియల్స్ వాటన్నిటిని క్యారీ చేయడం అనేది మరి ఆయన తాలూకా సోలు, ఆ స్పిరిట్ ఉన్నట్టే కదా దాంట్లో. డెఫినెట్ గా మేము హైయెస్ట్ ట్రిబ్యూట్ అండి ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలోనూ డైరెక్ట్స్ డే లేదు. ఎవరి పేరు మీద ఎవరి పుట్టినరోజుకి ఇది అనౌన్స్ చేసుకోవద్దు. ఆయన దాసనారాయణ గారు జయంత్యోత్సవాలు జరిపే వాళ్ళకన్నా ఎక్కువ ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు మేము డైరెక్టర్ అసోసియేషన్. అండ్ ఎక్కువ పార్టిసిపేషన్, ఎక్కువ దాని మీద దానికి సంబంధించిన క్యాన్వాస్ కూడా చాలా పెద్దది అవుతుంది. సో మేమేమనుకున్నాండి సార్, క్లోజ్డ్ రూమ్స్ లో చేసుకుంటున్నాం ఈ 5 years, 2 సంవత్సరాలు కరోనా టైంలో పోయింది. ఈసారి మనం ప్రపంచానికి తెలియాలి డైరెక్ట్స్ డే ఒకటి ఉందని అన్నట్టుగా చేద్దామని. అదేలేండి, ఇప్పుడు తెలుగులో చేమ చిట్టుకుమన్నా మొత్తం ప్రపంచం అంతా కూడా పరిశ్రమ అంతే అలా చెయ్యాలి. మన దేశం కనీసం మన ఇండియాలో ఉన్న డైరెక్టర్స్, మన డైరెక్టర్స్ అందరికీ, ఫిలిం ఇండస్ట్రీకి అందరూ తెలియాలి. అదే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ఒక డైరెక్ట్స్ డే అని ఒక డే చేస్తున్నారు అనేది అందరికీ తెలియాలి. అసలు వాళ్ళు ఒకసారి కాన్షియస్ అవుతారు కదా, వాళ్ళు చేస్తున్నారు. దానికోసం పుణ్యం పురుషార్థం ఉంటాం కదా, అలాగే మన వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఓ ఫండ్ కావాలి కాబట్టి మా స్ట్రెంగ్త్ ని షో చేయటమే కాకుండా మా ఇంటిగ్రిటీ, మాకున్న ఇంటరాక్షన్, డైరెక్టర్ల మధ్య ఉన్న స్నేహభావం, అందరూ కలిసి ఇప్పుడు స్కిట్స్ చేస్తున్నారు, డాన్స్ పెర్ఫార్మెన్స్లు చేస్తున్నారు, అందరూ డైరెక్టర్లు అందరూ ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ రోజున అద్భుతమైన స్కిట్స్, అంటే హిలేరియస్ గా అనమాట. అంటే మేము మాత్రమే చేయగలిగేవి. అంటే మాకున్న సినిమా ఫీల్డ్ నేపథ్యంలో హ్యూమర్ ఎలా జనరేట్ అవుతుంది, అది వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మా నుంచి కొత్త కామెడీని చూస్తారు ఆడియన్స్, వాళ్ళకి తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ తెలియదు. సో బయట వాడు ఆలోచించి రాసే స్కిట్స్ కాదు ఇవి, మేము మాత్రమే చేయగలిగేవి, యూనిక్ గా తెలుసున్న ఎక్స్పీరియన్స్. తర్వాత ఈ మధ్య మీరు చాలా సార్లు ప్రభాస్ రెస్పాండ్ అయిన విధానానికి, అవును అది ఆ టాపిక్ వస్తున్నాను. మేము ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మాకు డైరెక్టర్లకి యాక్టర్లకి ఉన్న అనుభవ సంబంధం వేరు కదా, మాకు ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంటుంది వాళ్ళు. సో మేము వాళ్ళని ఫస్ట్ గౌరవంగా పిలుచుకోవాలి. ఎందుకంటే అదనపు ఆకర్షణ, ఇప్పుడు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే స్పాన్సర్స్ కానీ, తర్వాత వచ్చే జనాలు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, బుక్ మై షోలో టికెట్స్ పెట్టాం దీనికి 2000, 1500 అని. వాళ్ళ అభిమాని హీరోలు, మన అభిమాని డైరెక్టర్లతో పాటు అభిమాని హీరోలను చూడాలనేది ఉంటది కదా వాళ్ళు. సో వాళ్ళని మనం పిలుచుకోవాలి. వాళ్ళు రావటం వల్ల మన షో మరింత ఎలివేట్ అవుతుందని దాంతో మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా, ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినా, విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళినా, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళినా, మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా బాగా చేస్తున్నారే, మేము రాకపోతే ఎలాగ అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మేము రావాలి కదా మీరు చేస్తుంటే అన్నట్టుగా ఉన్నారు. అంత ఈజీ ఏ విభాగానికి అవ్వదు. బయట చిరంజీవి గారు కూడా వస్తున్నారు, అలాగే చెప్తున్నా. మామూలుగా చాలా ఈజీ అయింది. మేము 1 month కింద అనుకున్నాం దీన్ని చేయాలనుకుని,
వేరే ఈవెంట్ చేయాలంటే 3-4 months ఈజీగా పడుతుంది. మాకు 1 month లో పెద్ద రేంజ్ లో చేయాలంటే ఒక 1 month లో మేము చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ 10th ఆఫ్ ది డైరెక్టర్ అసోసియేషన్ అండి. ఒక వ్యక్తి వల్ల వేరు వల్ల కాదు. మా డైరెక్టర్ అసోసియేషన్ మీద ఉన్న వాళ్ళ కన్సర్న్, లవ్ అండ్ అఫెక్షన్ వల్ల. అలాగే ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మారుతి గారు వాళ్ళు ఇలాగ దీనికి ఇలాగ SKN వీళ్ళందరూ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఇచ్చారంటే అదే మనం ఇద్దాము, మంచి ఈ వెల్ఫేర్కి మనం కూడా ఇవ్వాలి కదా అని ఆయన అంటే ఎంత ఇద్దామని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని మేము కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏప్రిల్ 22న ఆ రోజు మారుతి గారిని పంపించి అనౌన్స్ చేయించారు. ఆయన 35 లక్షలు ఆయన చారిటీ ప్రకటించారు ప్రభాస్ గారు. సో అది ఎంతో మందికి ఇన్స్పైర్ అవుతారు, చాలా మంది మోటివేట్ అవుతారు. అరే ఒక్కొక్కసారి అది ఆ స్ట్రైక్ అవదండి. అవును, ఎవరైనా అలాంటి వాళ్ళు చేసిన ఫాలో అవుతారు. అది మాకు మరింత అది చాలా స్ట్రెంత్ ఇచ్చింది. ఆయన అనౌన్స్ చేయడం వల్ల మేము ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్లో చేద్దాం అని స్టార్ట్ చేసాం ఈవెంట్, ఆ ఈవెంట్ అనుకోకపోతే మేము ప్రభాస్ గారిని పిలవం కదా. మరి ప్రభాస్ గారిని పిలవకపోతే ఈ ఈవెంట్ చేస్తున్న ఫండ్ రైజింగ్ అంటే అని తెలియకపోతే ఆయన అనౌన్స్ అయ్యారు. ఈ సందర్భం ఉండాలి కదా, దేనికన్నా ఒకదానితో లింక్. ఈ ఈవెంట్ అనే దాని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత నార్మల్ గానండి ఇప్పుడు ఈ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలోని చాలా రకరకాలు కొత్త డైరెక్టర్లు ఫేస్ చేస్తున్నారు. నాకు చాలా వరకు నా దృష్టికి వచ్చినవి ఉన్నాయండి. ఈ కథలు చెప్పించుకుంటున్నారు, చెప్పించుకుని 4-5 సార్లు విని తర్వాత బాగోలేదు, ఇప్పుడు చేయలేమనో లేకపోతే హీరో దొరకలేదనో ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు నడవదు. బట్ ఈ డైరెక్టర్ చెప్పిన పాయింట్లు కొన్ని వాళ్ళు అడాప్ట్ చేసేసుకుని ఆ విధంగా చాలా క్యాంప్స్లోని జరుగుతున్నట్టుగా వింటున్నాం వీరశంకర్ గారు. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఉంటారు, నా నుంచే స్టార్ట్ అయింది. ఎవరికైనా నిర్ణయం జరిగితే అసోసియేషన్ డెఫినెట్గా కోఆర్డినేషన్ కమిటీ వేసి కథా హక్కుల వేదిక అనేది ఒకటి ఉంది. నిజంగా సఫరర్ అనేవాడు నిజంగా అన్యాయం జరిగితే ఆయా అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రాపర్ సాక్ష్యాధారాలు ఉండాలి ఒకటి. రెండోది దానిలో టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా డైరెక్టర్స్ అసోసియేషన్ లో మెంబర్స్ కారు, ఇంకా అవన్ స్టేజ్, అలాంటి వాళ్ళకి ఏదైనా మీరు చేయగలిగేది ఉన్నదండి డైరెక్టర్స్? మనం ఏం చేయలేం. అప్పుడు ఒక వెర్షన్ వినకూడదు. మనం ఇప్పుడు హీరోలు ఎందుకు మానేశారని కథలు వినటం, ఎవరో ఒక అతను వచ్చి కథ చెప్తాడంటే సరే ఏం చెప్తావు అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో సిస్టర్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఇతను నెక్స్ట్ చేయబోయే సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ఉంటే అది నేను సిస్టర్ క్యారెక్టర్ చెప్పాను అందులో కూడా సిస్టర్ క్యారెక్టర్ పెట్టేసి అంటారు. ఎక్స్ప్రెషన్ చూడదు సార్, కాపీ రైట్ అనేది ఎక్స్ప్రెషన్ సంబంధించింది. అతను చెప్పిన సిస్టర్ లాగానే ఇక్కడ బిహేవ్ చేయాలి, ఆ సిస్టర్ సంబంధించిన బిహేవియర్ ఉండాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఇంకో డైరెక్టర్ కథలో సిస్టర్ క్యారెక్టర్ ఉండకూడదా? వీళ్ళు మీడియాకి ఎక్కేసి నేను ఇది చెప్పాను అందులో సిస్టర్ క్యారెక్టర్ ఉంది, ఈయన చేసే సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ఉంది అని అలర చేయటం, అది మీడియాకి ఎక్కడం, మీడియాలో కూడా ఇలాగ ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు అని చెప్పడం, ఆ తప్పులు ఎవరిది అనేది లేకుండా చేయటం. మన సాయి రాజేష్ సినిమాకే జరిగింది. అవునవును, ఆ బేబీది ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. చూసి ఒక అతన్ని దీన్ని వర్క్ చెయ్యి, ట్రీట్మెంట్ చెయ్యని ఒక 2 నెలలు కూర్చోబెట్టి ఒక్క సీన్ కూడా నచ్చలేదు చేసింది, వైండ్ అప్ చేసి తర్వాత ఎప్పుడో 3-4 సంవత్సరాలు పోయిన తర్వాత తనే రాసుకుని చేసుకున్నాడు. అది ఒరిజినల్ ఇన్సిడెంట్ జరిగింది, మద్రాసులో జరిగింది. అవునంట, న్యూస్ పేపర్ కటింగ్ చదివి అని చెప్పాడు సార్. ఇతను చెప్పిన ఒక స్క్రిప్ట్, ఇదిగో ఈ స్క్రిప్ట్ ఇచ్చాను కానీ, ఇదిగో మెయిల్ ఇదిగో చేశానని కానీ, లేకపోతే డిస్కషన్ లో రికార్డింగ్ ఇలా జరిగిందని కానీ ఏది ఎస్టాబ్లిష్ చేయలేదు. తను నా సీన్స్ వాడారు అని చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలిగా. మెయిల్లో లేకపోతే తను రాసుకున్న స్క్రిప్ట్ సబ్మిట్ చేయాలి కదా మనకి. పైగా సినిమా రిలీజ్ అయిన 9 నెలల తర్వాత కంప్లైంట్ చేశాడు. అవును, సినిమా రిలీజ్ ఇప్పుడు నా బేబీ లాంటి సినిమా టీజర్ చూసినప్పుడు అరే నేను డిస్కస్ చేసిన సీన్స్ లా ఉన్నాయంటే ఫస్ట్ రోజు చూస్తాడు అతను. అవును, అది ఇంటెన్షనల్ గా అనిపించింది. 9 నెలల తర్వాత 7 నెలల తర్వాత 9 నెలల తర్వాత కానీ కంప్లైంట్ చేయలే. అవును, అది అతను వైస్ ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు, అవును ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు రేపు ఎలక్షన్ అనుకోను ఎల్లుండి ఎలక్షన్ అనుకోను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి పోలీసు స్టేషన్ పరిధి కాదు కదా కాపీ రైట్ అనేది చేయడానికి. సో ఇది ఇంటెన్షన్ గా అనిపించింది, తెలుసుంది యాక్ట్ అంతా. సో అతను కంప్లైంట్ ఇచ్చాడు, వేరే చోట తను కంప్లైంట్ ఇచ్చాడు.
అది ఇంకా ప్రాసెస్లో ఉందండి. నార్మల్గా మీరు ఒక సీనియర్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో, సరే ఇప్పుడంటే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు, కానీ యూ హ్యావ్ బిన్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్గా ఉన్నారు, అందరికీ రెస్పాండ్ అయ్యారు, నాకు తెలుసు మీ ట్రావెల్ అంతా కూడా. మీకు వ్యక్తిగతంగా ఇంకా గ్లేరింగ్గా డైరెక్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చినవి ఉన్నాయండి, అంటే పరిష్కారం కోరుతున్నవి? ఉన్నాయండి. ఒక సినిమా ఉంది, సినిమాకు 105 days వర్క్ చేశాడు ఒక డైరెక్టర్. తర్వాత 4-5 రోజులు ప్యాచ్ వర్క్ చేసి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా తన పేరు వేసుకున్నాడు. ఓకే. ఓ సినిమా తను అంతర్గతం మా కమిటీకి ముందు కమిటీ అప్పుడు జరిగింది. ఓకే. అతను చెప్పిన వెర్షన్ అంటే అప్పుడు వచ్చి నేను కంప్లైంట్ చేశానండి, ప్రెసిడెంట్ గారు ఎందుకు నీకు కూడా రెండో సినిమా కూడా అడ్వాన్స్ తీసుకున్నావు కదా పెద్దోళ్ళతో కూడా, మరి రెండో సినిమా ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దేమో చూసుకో, అడ్వాన్స్ ఇచ్చారు కదా చూసుకో అంటే తను కూడా ఓహో ఇలా జరుగుద్దేమో అనవసరంగా నేను కానీ కన్విన్స్ అయ్యాడు తను. ఓకే. కన్విన్స్ అయ్యాక తను అలా కామ్గానే ఉండేవాడు. ఇతను ఏంటంటే ట్విట్టర్లో నేను 105 days వర్క్ చేశాను సినిమాకి, ఈ సినిమాకి వర్క్ చేశాను, ఈ థియేటర్లో చూడండి, థియేటర్లో చూసి ఈ ఎక్స్పీరియన్స్ పొందండి అని ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్లో అతను. ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా డైరెక్టర్గా, నువ్వు వర్క్ చేశానని పెట్టావు కాబట్టి నీ మీద డ్యామేజ్ వేస్తాను 20 crores కానీ ఒక లాయర్ నోటీస్ పంపించాడు. వచ్చి అగైన్ మళ్ళీ అసోసియేషన్లో ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు. సో లాయర్ నోటీస్ అది, దానికి ఫిట్ ఇన్ లాయరే ఇచ్చుకోవాలి. సో అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఇలాగ అన్నారండి ఇలాగ అన్నారు. ఎప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు క్రియేట్ నీకు కావాలనుకుంటే నువ్వు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మేము అసోసియేషన్ చేస్తే తీరాలి, దానికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ పంపించి ఆ ప్రొడ్యూసర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం అని చెప్పాం. మేము నిలబడతామని చెప్పాం, మేము చేయాల్సింది అది ధర్మం, నీకు అన్యాయం జరిగింది ఇలా జరిగింది అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పారు. ఈయనే వర్క్ చేశారండి 105 days, తర్వాత జరిగిందంతా ప్యాచ్ వర్క్ అని చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంటే ఉంటారు. సో అది ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత దానికి సంబంధించి ప్రాసెస్ చేయాలి మేము, ఎందుకంటే తను మెంబర్ కంప్లైంట్ ఇచ్చాక దాన్ని మనం ప్రొసీడ్ చేయాలి కదా, ప్రొసీడింగ్స్ ఉండాలి. తర్వాత ఇంకొక చాలా గ్లేరింగ్ గా ఎప్పటికప్పుడు వినబడుతున్న విషయం ఒకటి ఉన్నది శంకర్ గారు, అది మీ దృష్టికి తేవాలి. అంటే నార్మల్ గా ఒక హీరో ఒక డైరెక్టర్ అనుకుని ఒక కథ చేసుకుని ఆ సినిమా ఏ కారణాల చేత మిస్ఫైర్ అయిన తర్వాత బయటికి మాకు వినిపించే టాక్ కానీ మా వరకు వచ్చే వార్తా సమాచారం ఎలా ఉంటుందంటే హీరో జోక్యం ఎక్కువైపోయింది, దానివల్ల సీన్లు సన్నివేశాలు అన్నీ మారిపోయాయి, ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తున్నారు డైరెక్టర్గా, లేకపోతే డైరెక్టరే మన మాట వినలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు తీసాడు, మనం చెప్తుంటే ఇక్కడ వినలేదు అని చెప్పి ఈ మధ్య కూడా చిన్నవి ఏవో చుట్టుపక్కల బయటకు వచ్చాయి. ఎందుకు అది పబ్లిక్ అయింది కాబట్టి నేను రిఫర్ చేయగలను మీకు అది. ఎందుకంటే మన హరీష్ శంకర్ గారు అండ్ చోటకే నాయుడు గారు మధ్య అది అలాంటి వాటికి ఏమి రైట్ షేప్ అప్ ఇవ్వడానికి ఏం లేదండి. అది అసలు అంత డీప్ గా అదేం కాదు, అది తనకి షార్ట్ కంపోజిషన్ ఇలా కావాలి, నేను చెప్పింది నాకు ఇలా కావాలంటే 2 types ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒకళ్ళు మన కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు, నేను చెప్తే తీసుకుంటారు, కానీ తనకేం కావాలో అది చేస్తే అలా చేసి ఇచ్చేసాను అంతే అన్నది, అంతే తప్ప అందులో ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు కదా. ఇంకోసారి ఏం ఇన్సిడెంట్ జరిగింది తెలియదు మన హరీష్ శంకర్ గారు, అదే చూసాను వాట్సాప్ లో మీడియాకి కూడా పంపించారు కదా. అందుకేతం ఎస్టాబ్లిష్డ్ యూట్యూబ్ లో తను చెప్పిన వెర్షన్ లో చోట అన్నది అదే, ఈ మాటలే అన్నాడు, అదే ఉంది ఇన్ జనరల్ గా. తర్వాత అది ఎప్పుడుదో అది, మరి ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు మనకి. అదేలేండి, దానికి సంబంధించి అంటే అవన్నీ ఓపెన్ అప్ అయ్యి కొత్త ఇంటర్వ్యూలో ఏమన్నా చోటా గారు ఏమన్నా తిట్టాడా, హరీష్ ని ఏమన్నా విమర్శించాడా ఇంకో రకంగా అనేది ఏమి మాకు యూట్యూబ్ లో ఎక్కడ కనపడలా. అదే అప్పుడు ఆ పాత ఇంటర్వ్యూలో అయితే జరిగింది ఇది. హరీష్ శంకర్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అంటే తను ఇద్దరి మధ్య ఉన్న చనువు ఎలాంటి తెలియదు. అదేలేండి, హరీష్ అనేవాడు ఏంటో ఉన్నాడు, తనకి ఇలా కదా అలా కదా అనేవాడు కావాల్సినట్టు తీసిచ్చి అనేది చెప్పాడు. అది అవునండి, మేము విన్నది, మేము చూసింది అదే. హరీష్ది ట్విట్టర్ లో పెట్టగానే మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో ఏమన్నా చోట తను ఏమన్నాడని చూస్తే అది తప్ప ఇంకేమి లేదండి. ఇంకా అంటే మీడియాకి రాంది ఏమన్నా ఇద్దరి మధ్య ఏమని తెలియదు మనకి. అదేలేండి, బట్ మనకి చాలా పనులు ఉంటాయి కదా సార్, వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తేనే దాని మీద తీసుకేసుకుంటాం, ఇంకా బయట ఏం జరిగింది అనేది దాని మీద ఫోకస్ ఉండదు. మీరు నువ్వేమన్నావు అని
ఎవరైతే న్యాయం చేయాలని వస్తారో వాళ్ళ కోసం ఆలోచిస్తుంది తప్ప బయట చాలా మాట్లాడుకుంటారు, అన్ని మనం పట్టించుకోం. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా చాలా డెలికేట్ జాబ్స్ కదండి, ఒక డైరెక్టర్ కి, హీరోకి. మనకు వచ్చే కంప్లైంట్స్ క్లియర్ చేయడానికే చాలా టైం స్పేర్ చేయాలి. కంప్లైంట్స్ ఎక్కువ కొద్దీ కమిటీ మెంబర్ల టైం అంతా దానికే ఫోకస్ చేయాల్సి వస్తుంది. అవునండి, కోర్టులో కూడా జడ్జిమెంట్ల కోసం వెయిట్ చేస్తున్న కేసులు చాలా ఉంటాయి. అలాగే మీకు చాలా ఉంటాయి. బట్ 100% మీరు అంటే మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్ అవగానే మరి మీకు కలిగిన ఐడియాలని అందరితో షేర్ చేసుకుని వాళ్ళందరూ కూడా వాటన్నిటిని సమర్థించి దానికి అనుగుణంగా అందరూ మీకు స్పందించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మాత్రం యూఆర్ వెరీ లక్కీ. లేదు, చాలా లక్కీ అండి. అంత అలాంటి టీం ఉంది చాలా. ఇప్పుడు 1 month నుంచి అసలు డే అండ్ నైట్ వర్క్ చేస్తారు టీం అంతా. అందరికి అన్ని పనులు ఉన్నాయి. మళ్ళీ అందరూ పెద్ద డైరెక్టర్లు అందరూ చాలా విపరీతమైన టైం స్పేర్ చేస్తున్నారు. అవసరమైతే May 4 తర్వాత చూసుకుందాంలే, మన సినిమా వర్క్ 4th వరకు ఇది చెయ్యాలి కదా, మనం బాధ్యత కదా అన్నలాగా అందరూ వర్క్. అదే ఇందాక మీరు అన్నారు కదా, పెద్ద పెద్ద డైరెక్టర్లు స్కిట్స్ గట్రా ప్లాన్ చేస్తున్నారు. మీరు మరి ఎవరు చేస్తున్నారు ఏంటో చెప్తే ఆ ఉత్సాహం ఇంకా ఎక్కువ. మన కల్చరల్ కమిటీలో నాకు ఫస్ట్ నుంచి హోప్, నేను ఫస్ట్ అడిగింది అనిల్ రావుపూడిని. ఎందుకంటే తను ఫస్ట్ మేము డైరెక్ట్ స్టడీ చేసినప్పుడు కూడా తను మార్నింగ్ స్టూడెంట్ లాగా వచ్చేసి తనే చాలా స్పాంటేనిటీ ఉంటుంది. తను హ్యూమర్ భలే జనరేట్ చేస్తాడు. తను హరీష్ అప్పటికప్పుడు అనుకుని, అలాగే అనిల్ నేను అనుకుని, నేను ప్రెసిడెంట్ కదా అప్పుడు ఎనశంకరే, అయినా కూడా మేము వెళ్ళి ఎడిటింగ్లు చేయటాలు, ఈ కల్చరల్ సంబంధించిన యాక్టివిటీస్ని మానిటర్ చేయటాలు, ఈవినింగ్ అవన్నీ వేయటం అన్నీ చేసాం. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. నేను ప్రెసిడెంట్ నా కాదా అని, నా ఫోటో వేసారు లేదు కూడా ఆలోచించాను నేను. మనకు అసోసియేషన్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు చాలా పోస్టర్లో నా ఫోటో ఉండదు. నాకు ఫోన్ చేస్తారు, నేను గమనించను. అది ఇంకో మాట మీ నోటీస్ కి తేవాలి. అసలు దాసనారాయణ ఫోటో ఎక్కడ కనిపించట్లేదని ఏదో ఎవరో అక్కడ ఇందాక మార్నింగ్ ప్రెస్ మీట్ దగ్గర దాసనారాయణరావు గారు పుట్టినరోజే డైరెక్టర్స్ డే అయినప్పుడు ఆయన ఫోటోతో సంబంధం ఉంది, మనకి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్ కదా. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా, అది కూడా మేము దాన్ని అట్రిబ్యూట్ చేయట్లేదు, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ డైరెక్టర్స్ డే. హైయెస్ట్ ట్రిబ్యూట్ అండి ఒక వ్యక్తి కెరీర్ లో. అవును, దాసనారాయణరావు గారి జన్మధన్యమైంది అన్నారు కదా. మరి ఆయన పుట్టినరోజు అలాంటిది హైయెస్ట్ హానర్ ఇచ్చేసాం ఆయనకి. అంతే కదా, ఆయన పుట్టినరోజునే డైరెక్టర్స్ డే చేస్తున్నామంటే మాకన్నా గొప్పగా ఇంకే ఆయన ట్రిబ్యూట్ ఎవరు సమర్పిస్తారు? కాకపోతే కన్ఫ్యూజన్ రాకూడదు. ఇప్పుడు ఏమవుతుందండి, మీడియాలో మేము డైరెక్టర్స్ డే గా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం చేసిన దాసరి గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటున్నారు. దాసరి గారి జయంతి ఉత్సవాలు ఎన్నో అసోసియేషన్లు చేస్తాయి ఆయన మీద అభిమానంతో. అందులో మాదొకటి అవుతుంది. కానీ మేము చేసేది నిజంగా డైరెక్టర్స్ డేనే. కానీ మేము ఇచ్చినంత హైయెస్ట్ ట్రిబ్యూట్ ఆయనకి ఇంకెవరు ఇవ్వలేదు కదా. అది ఇంకా ఆయన పుట్టినరోజునే డైరెక్టర్స్ డే చేయడం కన్నా గొప్పది ఏముంటుంది? సో ఆయన స్మరించుకోకుండా, ఆయన ఈ నేపథ్యాన్ని చెప్పుకోకుండా ఎలా స్టార్ట్ చేస్తారు ఈవెంట్? ఈ లోపల కొంతమంది ఏం దొరుకుద్దా అని చూస్తారు అనమాట. అక్కడ దాసనారాయణ గారి ఫోటో లేదే, ఇక్కడ నా ఫోటో లేదే, అక్కడ నా ఫోటో కూడా ఉండదు గమనిస్తే. నా ఫోటో తీసేసి వేరే వాళ్ళు దిగి స్పేస్ లేకపోతే అంటాను నేను. ఇలా ఉంటుంది. నాకు ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్. మా కమిటీ అంతా అంతే, ఎవరు పబ్లిసిటీ పిచ్చిగాళ్ళు ఎవరు లేరండి మా కమిటీ. అవసరం లేదు, చెప్తున్నా అలా ఉంటది. ఏం ఎదుగుదామా ఈ కమిటీని, ఏ విధంగా మీరేమి పెద్ద తోపులేం కాదు, మీరు ఇలా ఈ తప్పు చేశారు ఆ తప్పు చేశారని క్లెయిమ్ చేసేవాళ్ళు రెడీగా ఉంటారు. దాన్ని అసలు పట్టించుకోండి. అనుకున్నాడు అనుకొని మనకి సంకల్పం గొప్పది, మనది అనుకున్నది అది జరగాలి. మీరు ఎవరైతే అందరూ కలిసికట్టుగా చేద్దాం అనుకుని మీరు అందరూ సమీకరించుకున్నారో మీలో మీకు తేడా వస్తే ప్రాబ్లం, కానీ బయట వాళ్ళు అనుకున్న దానికి. ఇప్పుడు బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసాం. బుక్ మై షో వాడు మనం లిస్ట్ ఇస్తాం, వీళ్ళు వస్తున్నారు అని. సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు పేర్లు ఇస్తాం. వాడు అదే వేస్తాడు, అరే ఇక్కడ ప్రెసిడెంట్ ఫోటో వేయాలి, సెక్రటరీ ఫోటో వేయాలి, ట్రెజరీ ఫోటో వేయాలి ఉండడు కదా. ఎవరైతే అక్కడ సెలబ్రిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటాడు. అది కమర్షియల్ ప్రోడక్ట్ అక్కడికి వస్తే వాడికి. అంతేగా బుక్ మై షోలో వీళ్ళు వస్తున్నారు అని చూసుకుంటాడు. ఇక్కడ ఎవరి వాడు తయారు చేసిన పోస్టర్ కూడా మన మీరు ఇలా చేస్తే అలా చేస్తారు, నా ఫోటో ఏదని అడిగేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి.
అంత అంత తీరిగా లేదు నాకు అసలు. వాళ్ళు ఏం చేసారో ఫోటో కూడా మనకు తెలియదు, పోస్టర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవండి, ఊరికే చెప్తున్నా కొంతమంది తెలుసుకోవాలని. మనం ఊరికే పిచ్చపట్టి కొంతమంది తెలుసుకోవాలని బాబు, మనం మన ఫోటో కోసం కాదు. మీ దృష్టికి ఎందుకు తెచ్చానంటే ఇది ఇవాళ కాకపోతే రేపు మాట్లాడతారు. 24 hours కమిటీ అంతా 1 month నుంచి వర్క్ చేస్తున్నారండి. 24 hours midnight 12కి వెళ్తున్నాం ఇంటికి అందరం. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి ఫోన్లు దీని గురించి. ఎందుకంటే 3 monthsలో చేయాల్సిన ఈవెంట్ని 3 months ముందు నుంచి చేయాల్సిన ఈవెంట్ని 1 month ముందు నుంచి చేస్తున్నాం అంటే ఎంత వరకు ఉంటుంది? అంటే రోజుకి 72 గంటలు పని చేయాలి. మరి అలా చేస్తున్నాం. అవన్నీ సిల్లీగా ఉంటాయి మాకు. అవునండి. అరే నువ్వు చూస్తున్నావు కదా, అక్కడ ప్రెసిడెంట్ ఫోటో కూడా వెళ్ళేదిరా చూడరా నువ్వు అనుకుంటది. మరి ప్రెసిడెంట్ కదా, అతని ఫోటో ఉండాలి కదా. మరి అంటే మీరు ఇంకో మాట కూడా చెప్పారు కదా, ఇది అది దాసనారాయణది లైవ్ లాగా చేసి ఆయన వచ్చి మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నాం. అవన్నీ వస్తాయి. అది కూడా చాలా ఆయన ఈ డైరెక్టర్స్ డేకి వస్తే ఎలా మాట్లాడతారు చాలా నిజంగా వెరీ వెరీ ఆయన స్టైల్లో. ఆయన ఒక ప్రాస ఉంటది ఆయనది. అవును, యాస్టీస్ గా అది ఎప్పుడు ఆయన జీవితంలో హృదయపూర్వకంగా అన్న మాట ఆయన అల్ల ఎప్పుడు హృదయపూర్తిగా అని అన్నారు. మీరు ఎన్ని ఉపన్యాసాలన్నీ వినండి, అలాంటివి కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి. రైట్, అవన్నీ మీరు తర్వాత సార్ ఇప్పుడు ఎన్ శంకర్ ఇప్పుడు లాస్ట్ అసోసియేషన్ లో తెగని సమస్యలు గాని ఎన్ శంకర్ కాదు, ఎన్ శంకర్ తర్వాత కాశీ విశ్వనాథ్ గారు. అదే నేను ఐఎమ్ కమింగ్. ఎన్ శంకర్ కంటే ముందు నేను. అదే తర్వాత ఎన్ శంకర్. దీనిలో ఈ రోలింగ్ డౌన్ లో అంటే గత టెన్యూర్ లోని లేదా అంతకు ముందు తెగని సమస్యలు గాని పరిష్కారం గాని ఇష్యూస్ గాని ఇంకా మీకు పెండింగ్ లో ఉన్నాయండి? ఉంటాయండి, కొన్ని ఉంటాయి. అంటే గ్లేరింగ్ గా చిన్నవి వదిలేయండి. చిన్నవి పెద్ద ఇష్యూ కదా. క్లియరింగ్ గా అతనిదే చెప్పాను కదా, డైరెక్టర్ 105 days వర్క్ చేసి అతనిదే కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి. ఓకే, అదొకటే. అటాకింగ్ గా కనిపిస్తున్నది సార్. ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలనుకుంటారు. కాశీ వచ్చినప్పుడు హాస్పిటల్స్ మీద ఫోకస్ చేశాడు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికి ఫ్రీ హెల్త్ చెకప్ చేయించాలనేది. ఒక్కొక్కరు ఒక ఫోకస్ ఉంటుంది. ఇది చేసాం, ఓకే, ఇంత హెల్త్కి సంబంధించిన చేసాం కదా అని ఒక క్రెడిట్ ఉంటుంది తనకి. నేను వచ్చేటప్పటికి అరే ఇలా కాదు కదా అసోసియేషను, వేరే స్థాయికి వెళ్ళాలి కదా, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి కదా, పెద్ద 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 వరల్డ్లో ఉన్న తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ అన్ని కూడా మనకి ఇంటర్లింక్ అవ్వాలి కదా. 15 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒకే తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది కదా. స్టేట్స్ బోర్డర్స్ బ్యారియర్స్ తీసేస్తే అది ఒకే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది కదా మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ. మీరు నిజంగానే మీరు చేసింది చాలా మంచి పని అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కానీ మొత్తం ఏ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, సినిమా పరిశ్రమ అంటే చాలా అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వేలాది మంది. అలాగే నాలెడ్జ్ హబ్ లా చేయండి, నేను కావాల్సింది నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. ఎవరు? త్రివిక్రమ్ గారు. ఓకే, ఆయన వెళ్ళి పిలవగానే అలాగే చీఫ్ అడ్వైజర్ గా ఉండాలి మీరు అంటే ఒప్పుకున్నాడు. అలా సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. మీలాంటి పాన్ ఇండియా సినిమా చేసిన వాళ్ళు మాకు హానరీ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అంటే ఇమీడియట్గా ఒప్పుకున్నారు. ఇదివరకు ఎప్పుడు ఒప్పుకోలేదు కదా. అవునండి, లేదా అడ్వైజర్గా ఉంటాను కూడా ఒప్పుకోలేదు. వాళ్ళందరూ మళ్ళీ ట్రస్ట్ కమిటీలో ఉన్నారు. సుకుమార్ గారు ట్రస్ట్ ఉంది మనకి. ఆ ట్రస్ట్ లో 11 మంది ఉన్నారండి. చైర్మన్ గా రాఘవేంద్రరావు గారు, మేనేజింగ్ ట్రస్టీగా ఎన్ శంకర్, ట్రెజరర్ గా మెహర్ రమేష్, తర్వాత హరీష్ శంకర్, గొట్టాల శివ, బోయపాటి శ్రీను, నందిని రెడ్డి, పైడిపల్లి వంశీ, తర్వాత వినాయక్ గారు, ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరు, సురేందర్ రెడ్డి. ఇలా 11 మంది ఉన్న ట్రస్ట్ ఉంది మనకి. ఆ ట్రస్ట్ లోట్ అయింది ఒక 1 year 1.5 year క్రితం. దానికి సంబంధించిన ఐటీజీ అండ్ 12 వచ్చినాయి. మనం ఇప్పుడు చాలా మంది ఎవరైతే చారిటీ ఇస్తున్నారో ఆ ట్రస్ట్ ద్వారానే ట్రస్ట్ని యాక్టివేట్ చేసాం. ఇప్పుడు మధ్యలో కొంత అది యాక్టివిటీ జరగలేదు, దాని మీద వాళ్ళు ఫ్లోట్ చేస్తారు. దాన్ని మన మెహర్ రమేష్ ట్రెజరర్ గా, ఎన్ శంకర్ ట్రస్టీగా దాన్ని యాక్టివిటీస్ నిలబెట్టుకుంటూ వచ్చారు ఇద్దరు. సో ఆ ట్రస్ట్ ద్వారా ఇస్తే ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది కదా చారిటీ ఇచ్చినప్పుడు. ఆ విధంగా అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చి మన చారిటీస్ ఫుల్గా అసోసియేషన్కి వస్తుంది. అదే మీకు ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వైపు నుంచి కూడా మంచి సపోర్ట్ రావడానికి అవకాశం. ఇప్పుడు కల్చర్ కమిటీలో అనిల్ రావుపూడి, మారుతి గారు, నందిని రెడ్డి, అందరూ మంచి ఫోకస్, అనుదీప్, అందరూ, విజయ్ కనకమెడల, తర్వాత చందు మొండేటి, జీవిత్ గారు,
ఇలాగా చాలా మంది పిలవగానే ఇంకా ఎవరు లేని వాళ్ళు ఎవరు లేరు దానిలో. అందరూ చూడండి, ఇన్ని కమిటీల్లో అందరూ యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. కేవలం ఒక ఎయిమ్ అంతే. సో ఈ కమిటీ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. మనం టోటల్గా ఈ అసోసియేషన్ని ఒక వెల్ఫేర్ అసోసియేషన్ కాకుండా నాలెడ్జ్ హబ్గా చేస్తున్నారు. అన్ని వయసులో వాళ్ళకి ఏమి కావాలి అన్నీ చేస్తున్నారు. దీని మీద అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా డైరెక్టర్ శాఖ ప్రొడ్యూసర్లు హీరోలు కూడా సపోర్ట్ చేయడానికి కారణం ఇదే. అదేలేదు. ఇప్పుడు నార్మల్గా మీరు మన వాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు అందరూ కలిసి రారు, తెలుగు వాళ్ళకి కలిసి వచ్చే లక్షణం తక్కువ అని అంటారు నార్మల్గా, ఇన్ ది సెన్స్ వెన్ ఇట్ ఈస్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ మన పారాడాక్స్. కాజ్ అంత గొప్పదై ఉండాలి. సరే అన్నాజరే అనే ఒక ఆయన రాకపోతే ఆ రోజున అంత ఉద్యమం జరిగేది కాదు. ఎగ్జాక్ట్. ఆయన మీద ఉన్న ఒక క్లీన్ ఇమేజ్. అలాగే మనకు ఈ టీం బాగుంది, ఈ కమిటీ బాగుంది, వీళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. బాగా హెల్ప్ అయిందండి. దాచుకుని ఇందాక నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, నేను దాన్ని బయటకు తీసుకొస్తా. మీకు ఉన్న మంచి క్లీన్ ఇమేజ్, సౌమ్యుడు. అండ్ ఆ రోజు మీ మీద పెట్టిన పోస్టులు మామూలుగా పెట్టలేదు, మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా. సో మీ గుణగణాలన్నీ బాగా కీర్తించి మరీ పోస్టులు పెట్టారు అందరూ. అది ఈ రోజు నిజంగానే ఎంతో మంది జాబ్ వర్క్ లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం, సంక్షేమం వాటికి సంబంధించినంత వరకు మీ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చాలా అభినందనీయమైనవండి. అదే నేనంటున్నా, ఇప్పటికి కూడా మనకు ఆలోచనలు ఉండొచ్చు, ఆచరణ సాధ్యం అంటే ఇలాగ యంగ్ రిప్రజెంటేషన్ హిట్లు ఇచ్చి వచ్చిన వాళ్ళ వల్లే సాధ్యమైందండి. అది నేను ఓపెన్ గా చెప్తా. ఒక వీరశంకర్ క్లీన్ ఇమేజ్ ఉండొచ్చు, వీరశంకర్ పర్పస్ సరిపోదు, వాళ్ళు వచ్చారు కాబట్టి ఇన్ని జరిగినాయి. నిజంగా ఆ టీం ఉండటం అనేది నేను బ్లెస్డ్ అంటున్నాను. నేనే కాదు, అసోసియేషన్ కూడా. అలాగే మిగతా కమిటీ వాళ్ళు కూడా ఒళ్ళొంచి పనిచేస్తారండి అందరూ. ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్ ఉన్నారంటే ఇమ్మీడియట్గా హెల్త్ కమిటీలో ఉన్న వాళ్ళు టక్కున వెళ్ళిపోతారు. అక్కడ అతని పరిస్థితులు చూస్తారు, ఇలా చేయాలని అంటారు. అంతా అన్న చిటిలో జరిగిపోతూ ఉంటుంది. అవునండి, చెప్తాను. రాకేష్ అనే అతను లాస్ట్, నేను దాని ముందు మా కమిటీకి ముందు హాస్పిటల్లో ఉంటే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు విజిట్ ద హాస్పిటల్ ఈవినింగ్. మార్నింగ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేను వెళ్ళాక మిగతా వాళ్ళు వచ్చారు. శేఖర్ కాదు, రాకేష్ అని, రాకేష్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అతను. అవునండి, చెప్తున్నా. అలా నేనేది అది లేదు మాకు, వేరే వాళ్ళు కాదు. అలా మ్యాటర్ తెలియగానే మా హెల్త్ కమిటీలో 2-3 వెళ్ళిపోతారు ముందు, వెరీ నైస్ మీరు చెయ్యాలని. అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఏదో తెగిన గాలిపటాల్లో ఉండకుండా వాళ్ళందరికీ ఒక మీరు సారథ్యం వహించి మీరు రాబోయే రోజుల్లో మీరు చేసిన ముందుకు తీసుకెళ్తారు. ఇంకా చాలు, మనం మీరు ఒక ప్లాట్ఫామ్ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది. బ్రహ్మానంద గారి డైలాగ్ లాగా ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా మై చేసే మంచి పనులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది వాళ్ళు. అంతే కదా, ఫార్మేట్ అంటూ ఫామ్ అయితే ఫాలో అవుతారు కదా. వెరీ నైస్ శంకర్ గారు, అండ్ ఐ లవ్ యూ బికాస్ మీ ఆధ్వర్యంలో, మీ నేతృత్వంలో మీరు వచ్చిన తర్వాత ఇంత విస్తృత స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా అంటే సామెత చెప్పినట్టు సినిమా లేకపోతే హలో అని పలకరించే వాళ్ళు కూడా ఉండరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళకి ఇప్పుడు ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్ ఇచ్చి, ఓ సినిమా డిజాస్టర్ వస్తే ఆ డిజాస్టర్ ఇచ్చిన మన్నాడే ఎవరు రాకపోతే కంగారు పడిన డైరెక్టర్లు నేను చూశాను. ఎవరు ఊసే ఎందుకు, ఇప్పుడు చెవిలో పువ్వు సినిమా హిట్ అవుతుంది కన్నా అందరూ అడ్వాన్స్లు ఇచ్చారు, సినిమా పోగానే అందరూ వెనక్కి తీసుకున్నారు. రామకైదు వచ్చాక మళ్ళీ అడ్వాన్స్లు అన్ని ఇలాంటివన్నీ చాలా చూసాం ఇండస్ట్రీలో. బట్ కాబట్టి మీరు మా వెనకాతలో ఒక అసోసియేషన్ ఉంది అని ఒక నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. నాకు సక్సెస్ ఫెయిల్ సంబంధం లేకుండా నాకు ఇచ్చే హానర్ నేను చాలా గౌరవంగా చాలా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతాను. 100%. అంటే మీరు చేసే పని వల్ల ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న దర్శకులు 2200 మంది ఎంతమంది ఉన్నారు, 18 వాళ్ళందరూ కూడా మా పక్కన మా వెనకతలో ఒక అసోసియేషన్ ఉందని ఒక ధైర్యం అది కల్పించాలని, అది మన ఫ్యామిలీ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని అది క్రియేట్ చేశారు. అది రేపు 4వ తారీఖున ఇంకా బాగా రంగులు హంగులతో పాటు చాలా గొప్పగా మళ్ళీ ఇంకా సెలబ్రేట్ అవుతుంది. సో బుక్ మై షోలో కూడా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ కూడా ప్రేక్షకులకి అభిమాన హీరోలు ఉంటారు, అభిమాన దర్శకులు ఉంటారు, అభిమాన మ్యూజిషియన్స్ ఉంటారు, అభిమాన హీరోయిన్స్ ఉంటారు. అందరూ అంటే తారాలు దిగి వచ్చిన వేళ అన్నట్టుగా ఉంటుంది ఈవెంట్. ఇంత పెద్ద ఈవెంట్, ఒక అవార్డు ఫంక్షన్, సైమా, ఫిలింఫేర్ అయ్యి ఒక అవార్డు ఫంక్షన్లు, కానీ ఒక ఈవెంట్ గా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ అండి ఇదే. అవునండి, ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ఓకే, వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలు చేస్తాయి, అన్ని లాంగ్వేజ్ నుంచి వెళ్ళటం, కానీ
ఒక లాంగ్వేజ్ సంబంధించి ఒక పెద్ద ఈవెంట్, మన తెలుగుకి సంబంధించి అయితే వజ్రోత్సవాల తర్వాత మళ్ళీ అంత పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు మనం. అవునండి, అంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. సో ఇది బాహుబలి అనుకోండి, ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే కాదు, yes, వాళ్ళు ఇచ్చే కాంట్రిబ్యూషన్, బుక్ మై షో వాళ్ళు కొన్న టికెట్స్ వల్ల చాలా మంచి పనులు, ఒక వెల్ఫేర్ జరగబోతుంది. సో ప్రేక్షకులందరూ మీరు ఎంటర్టైన్మెంట్ రండి, మీ ఎంటర్టైన్మెంట్ తో పాటు అందరికీ సంక్షేమం కూడా మీరు ఇచ్చే ఆ టికెట్ ప్రైస్ చాలా మంచి పనులు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ చల్లని సాయంత్రం వేళ సమ్మర్ బాగుంటది, వెరీ నైస్ అండి. ఇది మన దర్శక సంఘ నూతన అధ్యక్షుడు, తాజా అధ్యక్షుడు వీరశంకర్ గారి తాలూకా అనుభవాలు, ఆలోచనలు. దీనికి సంబంధించి రేపు మే 4వ తారీఖున జరగబోతున్న భారీ ఎత్తి కార్యక్రమంలో అభిమానులు, నటినటుల అభిమానులు, సాంకేతిక నిపుణుల అభిమానులు అందరూ కూడా పాల్గొని వాళ్ళు తలపెట్టిన ఆ సంక్షేమ కార్యక్రమం ఇంకా బాగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకెళ్లే విధంగా అందరూ కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు. అండ్ షేర్ ఇట్ అండ్ సెలబ్రేట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.